నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మనం ఏది తలుస్తే దేవుడు మనకు అదే ఇస్తాడు. పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతూ వచ్చింది. భారత్ని విధ్వంసం చేయాలి అనుకుంది, పాకే విధ్వంసమైంది. భారత్ని కకలావికలం చేయాలి అని చూసింది. ఈరోజు పాకిస్తాన్ విలవిలలాడుతుంది. అన్నమో రామచంద్ర అనే దాని నుంచి మొదలెడితే ఈ దేశాన్ని చూసి అప్పివ్వడానికి కాదు, ఆదుకోవడానికి కూడా ఎవ్వరూ రాని పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఇక మొన్న అనే ఏమంటారు, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు పాకిస్తాన్ మీద ఇరాన్ దాడి చేసింది. ఈ లెక్కలో పాకిస్తాన్ కూడా మేము కూడా ఇరాన్ మీద దాడి చేసినామని చెప్పుకుంది, కానీ దానికి సంబంధించి పెద్ద వార్త అయితే ఎక్కడ రాలేదు. ఇక అంతర్గత యుద్ధం ఇక్కడ పాకిస్తాన్లో ఎక్కువగానే ఉంటది. బెలుచిస్తాన్ ప్రాంతాలలో ఉద్యమాల గురించి చూస్తున్నాము. అలాగే తడికి తాలిబాన్ హడావిడి చూస్తున్నాము. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా వస్తున్న నినాదాలను చూస్తున్నాం. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, తెహ్రీక్ తాలిబాన్ జిహాద్, పాకిస్తాన్ జిహాద్, ఈ మూడు కూడా అక్కడ విధ్వంసం సృష్టించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాయో చూస్తున్నాం. అక్కడ అనుక్షణం పాకిస్తాన్ లో నిజంగా ప్రభుత్వాలకు గాని ప్రజలకు గాని క్షణం ఒక యుగంలాగా గడుస్తుంది. అందన కాడికి అప్పు చేసేసి పక్క దేశాల్లో నాశనం చేయడానికి ఉగ్రవాదులకు పెట్టి 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 ఏ ఉగ్రవాది చేతిలో ఈ రోజు పాకిస్తాన్ హతమవుతుందో అని అర్థం కాని స్థితిలో భయం గుప్పెట్లో పాకిస్తాన్ బతుకుతుంది. ఒకప్పుడు పాకిస్తాను భారత్లోకి మనిషిని పంపించేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపితే చాలా మంది అమాయకులు చనిపోయేవాళ్ళు. ఈ రోజు నేను పాకిస్తాన్ లో జరిగిన దానికి సంతోషించట్లేదు, కానీ పాకిస్తాన్ తలిచిందే, పాకిస్తాన్ భారత్ లో సృష్టించిందే ఈరోజు పాకిస్తాన్ చూస్తుంది. కాబట్టి ఏదైనా మనం చేసేటప్పుడు ఈ రోజు ఎదుటివాడి వినాశనం కోసమో ఈ రోజు ఎదుటివాడి మీద కోపంతోనో ఒకటి చేస్తే అదే ఏదో ఒక రోజు మనం ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని తెలియజేయడానికి చేస్తున్నా. పాకిస్తాన్ లోకి ఇరాన్ కి సంబంధించిన ఒక పౌరుడు సిస్టర్ అనే ప్రాంతంలోకి వెళ్ళిండట. సిస్టర్ అనే ప్రాంతంలోకి వెళ్ళి విచక్షణారహితంగా కాల్పులు చేసిండు. ఈ కాల్పుల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గతంలో ఉగ్రవాదానికి మేమేమి సహాయం చేయట్లేదు అని చెప్తూనే ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తూ భారత్లోకి అక్రమంగా చొరబడి అక్రమంగా కాల్పులు జరిపి అనేక మంది మృత్యువాత అవ్వడానికి కారణమైన పాకిస్తాన్ ఈరోజు దాన్ని కల్లారా చూస్తోంది. భారత్ని భయపెట్టాలి ఉగ్రవాదులతో అని చూసిన పాకిస్తాన్ ఈరోజు ఉగ్రవాదులకు భయపడుతోంది. జిహాదీ మూకను భారత్లోకి పంపించి ఆ జిహాదీ మూకల ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చిన జిహాదీ మూకల ద్వారా ఇండియాలో ఉద్యమాలు చేయించాలి, ఆ ఉద్యమాలతోటి భారత అస్తిత్వాన్ని ప్రశ్నించాలి అని ఎదురు చూసిన పాకిస్తాన్ ఈ రోజు అక్కడ జరుగుతున్న ఉద్యమాలకు, తాలిబాన్ ఉద్యమాలకు గాని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో అక్కడ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి గాని పాక్ వ్యతిరేకంగా సమాధానం చెప్పలేకపోతోంది. భారత్ లో అస్థిరత్వ నాయకత్వాన్ని తీసుకొచ్చి భారత్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అని చూస్తే ఆర్థికంగా భారత్ 4వ స్థానంలోకి నిలిస్తే పాక్ వచ్చేసి కింద భూస్థాపితం అయిపోయి ఈరోజు అన్నమో రామచంద్ర అని అలమటిస్తోంది. భారత్కి శత్రు దేశాలైన అగ్రదేశాలతోటి మంచి సత్సంబంధాలు పెట్టుకుంటే ఆ దేశాల ద్వారా భారత్ని ఏమంటారు నాశనం చేయొచ్చు. పాక్ ఉగ్రవాదాన్ని, పాక్ జిహాదీ ముఖను భారత్ మీద ప్రయోగించవచ్చు అని చూస్తే ఈ రోజు ఆ దేశాలు కూడా అమ్మో భారత, మేము భారత్ జోలికి రాము అని చెప్తే ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చుంది. చివరికి అయ్యో రామా, పాకిస్తాన్ లో ఉన్న ఆలయాలను ఎందుకు ధ్వంసం చేసినాం, కనీసం ఆ ఆలయాలు ఉంటే అక్కడికి వచ్చే భక్తుల వల్ల అయినా మాకు కొంచెం తిండి దొరికేది అని ఆలోచించే స్థితికి వచ్చింది. మొత్తానికి సిస్టర్ ప్రాంతంలో ఒక యువకుడు చేసిన, ఒక వ్యక్తి చేసిన కాల్పుల్లో 9 మంది పాకిస్తానీలు మృతి చెందారు. ఈరోజు పాకిస్తాన్ మొత్తం కకలావికలంగా ఉంది. ఎంత ఘోర స్థితిలో ఉంది అనంటే పాకిస్తాన్ పౌరులే ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు విధ్వంసం సృష్టించే స్థాయికి పాకిస్తాన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎదుటివాడికి చెడు చేయాలి అని చూస్తే ఆ చెడు మనకే ఎదురు దెబ్బ జరిగి మనల్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తుంది అని చెప్పడానికి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.